హాయ్ అండి. ఇంకా సత్యమ్మ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది కదా. డీసీపీ సందీప్ బెయిల్ మీద బయటకు వచ్చేసాడు అని తెలుస్తుంది కదా. ఎందుకంటే లాయర్ గంగాధరం గారే డీసీపీ సందీప్కి బెయిల్ ఇచ్చి మరీ బయటికి తీసుకొని వచ్చాడన్న విషయం కూడా తెలుసుంటుంది. అదేంటి లాయర్ గారు అయినా ఇలా ఎలా చేస్తారు, ఒక కేసుకి ఇద్దరికి ఎలా వాదిస్తారు, అయినా మనకు మంచి చేస్తానని చెప్పి ఆ డీసీపీకి బెయిల్ ఇవ్వటం ఏంటి అనేసి అందరూ కంగారు పడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటే సత్యమ్మ మటుకు ఆ డీసీపీ సందీప్ సార్ ఏ టైంలో అయినా ఇంటికి వస్తాడు, మా అందరినీ ఏం చేస్తాడు ఏంటో నాకు భయం వేస్తుంది అనేసి సత్యమ్మ టెన్షన్ తోటి ఊగిపోతూ ఉంటుంది, వణిగిపోతూ ఉంటుంది కదా. ఎందుకంటే సందీప్ పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు పెళ్లి కార్డు ఇచ్చి సహదేవుని నీలవేణిని సత్యమ్మ ఇంటికి పంపిస్తాడు కదా. సత్యమ్మ భారీ భారీ డైలాగులు కొట్టి ఆ పెళ్లి కార్డు చించి ఆ ముక్కలు నీలవేణి చేతిలో పెట్టి ఇవి నీకు ఎవరు ఇచ్చారో వాళ్ళకే తిరిగి ఇవ్వు, అది కాకుండా మా కొడుకు నాకు కాబోయే కోడలు ఇద్దరు చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు, ఏ సమయంలో అయినా సరే వాళ్ళిద్దరూ దండలు మార్చుకొని పెళ్లి చేసుకొని వచ్చేస్తారు, ఈ విషయం కూడా మీ సార్కి చెప్పని మరీ గట్టిగా జవాబు చెప్తుంది కదా. అవన్నీ కూడా డీసీపీకి తెలుసు కాబట్టి ఇప్పుడు డీసీపీ మమ్మల్ని అందరినీ ఏం చేస్తాడో ఏమో అని చెప్పేసి భయంతో ఊగిపోతూ ఉంటుంది కదా. ఇంక ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే ఒక పక్కేమో ఈ డాష్ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడా. ఇంకా బాబీ హాసిని ఏమో లాయర్ దగ్గరికి వెళ్దాము, అసలు ఆ లాయర్ ఎందుకు డీసీపీకి బెయిల్ ఇప్పించాడో కూడా కనుక్కుందాము, డబ్బులకు అమ్ముడు పోయాడా ఏంటా అనేసి కోపంగా అడగటానికని వెళ్తారు. ఇంకా అప్పుడే డాష్ కూడా సత్యమ్మతో నానా రకాల మాటలు అంటే తెలిసి తెలియక ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు, రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ఇంక చిరాకు వచ్చినటువంటి సత్యమ్మ అక్కడే ఉన్న చీపిరి తీసుకొని తప బాదుతూ ఉంటుందన్నమాట. ఇంకా అలాగే బాది డీసీపీ సందీప్ ఇప్పుడు ఏం చేయబోతాడు, అసలు ఎందుకో అతనికి అంత కోపం వచ్చి ఉంటుంది, అది కాకుండా అతని దగ్గర రకరకాల ఆయుధాలు ఉంటాయి, ఏదో ఒక ఆయుధంతో వచ్చి ఇంటి మీద రచ్చ చేసే అవకాశం కూడా ఉంది అనేసి సత్యమ్మ కంగారు పడిపోతూ ఉంటే ఈలోపే డాష్ అడుగుతాడు, అదిగో అత్త బాగా మార్కెట్లోకి మంచి చేపలు వచ్చాయి, 2 కేజీలు చేపలు తెచ్చేదా, 1 కేజీ చేపలు పులుసు పెట్టుకుందాం, 1 కేజీ చేపలు ఫ్రై చేసుకుందాం అనేసి మళ్ళీ అతివాగుడు అవుతూ ఉంటాడనమాట. ఏందిరా ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నీకు పులుసు కేజీ ఫ్రై కేజీ పెట్టాలా, పెడతారా అని చెప్పేసి ఆ చీపురు ఇరిగేదాకా మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తుందనమాట. అత్త వద్దత్త అనేసి అంటూ ఉన్నా సరే అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందారా అని చెప్పేసి మళ్ళీ కొట్టబోతూ ఉంటే అత్తో ఈరోజు నీకేదో తేడా అయ్యిందత్త అని చెప్పేసి తప్పించుకొని పారిపోతూ ఉంటాడనమాట. అష్టలక్ష్మి ఈ సీన్ అంతా చూసి పగలబడి నవ్వుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి బాబీ హాసిని లాయర్ దగ్గరికి వెళ్తారు. లాయర్ డీసీపీ సందీప్కి ఎందుకు బెయిల్ ఇప్పించాడో కూడా వివరంగా చెప్తాడు కదా. కాబట్టి అయ్యో అనవసరంగా మనం లాయర్ గారిని తప్పు పట్టాం, లాయర్ గారు తెలివిగానే ప్లాన్ చేసి ఇదంతా చేశారు అనేసి ఇంకా మనసులో అనుకున్నటువంటి ఇంకా హాసిని బాబీ ఇద్దరూ కలిసి సందీప్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బయట గోడల దగ్గర నిలబడి ఈ డీసీపీ సందీప్ బయటికి ఎప్పుడు వస్తాడు, ఇంకా అతను వెనకాలే వెళ్ళామనుకో అసలు ఆయన ఎక్కడికెక్కడికి వెళ్తున్నాడు, ఆ జానకిని ఎక్కడ కిడ్నాప్ చేసి దాచిపెట్టాడు అన్ని విషయాలు తెలుస్తాయి కలరు. మనము ఇంకా లాయర్ గారు చెప్పినట్టుగానే మనం ఈ డీసీపీని ఫాలో అవ్వాలి అనేసి బాబీ హాసిని ఇద్దరు బయట గోడ దగ్గర నిలబడి ఏంటి డీసీపీ బయటికే రాడేంటి అనేసి హాసిని అంటూ ఉంటే అప్పుడే బాబీ అంటాడనమాట, ఒకవేళ అమ్మ గోరుముద్ద తినిపిస్తుందేమో కొడుక్కి, ఇన్ని రోజులు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు సరిగ్గా తిన్నాడో లేదో అని చెప్పేసి సన్నీకి ఇష్టమైన వంటలన్నీ చేసి పెడుతుందేమో అందుకే పాపం అని చెప్పేసి ఇంకా బాబీ అంటూ ఉంటే చూడరా బాబీ అనవసరంగా మాకు ఎందుకు అలా మాట్లాడతావు, ఇప్పుడు నీకు ఎందుకు అసలు సన్నీ అంటే చిన్నప్పటి నుంచి కూడా అంత విపరీతమైన కోపం అనేసి హాసిని అడుగుతూ ఉంటే ఏమో కలరు వాడు చేసే పనులు వాడి వ్యక్తిత్వమే నాకు నచ్చదు, ఎప్పుడు కూడా ఎవరిని ఏదో ఒకటి చెయ్యాలని మోసం చెయ్యాలని చూస్తూ ఉంటాడు, అందుకే నాకు అంత కోపం అనేసి బాబీ చెప్పగానే మరి నన్ను చూస్తే నీకు ప్రేమ కలగదేంట్రా, ప్రేమ కారదేంట్రా, నేను చూడు ఎంత అందంగా ఉన్నాను, మళ్ళీ తీగలాగా నాజుగ్గా ఉన్నాను, మరి నా మీద ప్రేమ కురిపించవేంట్రా అని చెప్పేసి హాసిని బాబీని అడుగుతుందన్నమాట. అప్పుడే బాబీ అంటుంది మగవాళ్ళకి రకరకాల పనులు ఉంటాయి, ఆ పనుల్లో బిజీగా ఉంటారు కాబట్టి అప్పుడు ప్రేమ చూపించలేరు కదా, మీరేమో అయ్యో నా మీద ప్రేమ చూపించట్లేదు అనేసి తెగ బాధపడిపోతూ ఉంటారు అనేసి బాబీ ఇష్టం
వచ్చినట్టుగా అలా సరదాగా మాట్లాడుతూ ఉంటే, ఒరే ఈ కొత్త కోణం నీలో కొత్తగా ఎప్పటి నుంచి వచ్చిందిరా అని చెప్పేసి హాసిని బాబీని ఆట పట్టిస్తూ ఉంటుంది. అదిగో సందీప్ సార్ వస్తున్నాడు అని చెప్పేసి బాబీకి చెప్పగానే బాబీ ఆ మెట్ల వైపు చూస్తూ ఉంటాడు. డీసీపీ వచ్చేది ఇటువైపే కదా అనేసి ఈలోపే కలర్ బాబీకి ముద్దు పెడుతుంది. ఏంది కలరు నువ్వేం చేసావు అనేసి అనగానే, అది ఏముంది ప్రేమను కురిపించలేను అని నువ్వు అన్నావు కదా, నేను కురిపిద్దామని చెప్పి ఇలా చేశాను అనేసి ఇద్దరు కాసేపు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉండేలోపు అదిగో డీసీపీ వస్తున్నాడు అని చెప్పేసి ఇంకా బాబీ చెప్తాడనమాట కలర్కి. ఆ కలర్ చూస్తూ ఉండేలోపు కలర్ బుగ్గ మీద ముద్దు పెట్టేస్తాడు. ఇలాగ వాళ్ళిద్దరు ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంటే ఇంకా స్వరం మేము కూర్చొని తెగ ఆలోచిస్తూ ఉంటుంది. సన్నీ ఏంటి ఇన్ని పనులు చేశాడు, అయినా నేను మంచివాడు అనుకున్నాను, చాలా నమ్మాను, అలాంటిది ఇన్ని పనులు చేస్తాడా అని చెప్పేసి తెగ టెన్షన్ పడిపోతూ బాధపడిపోతూ ఉంటే అప్పుడే సన్నీ లోపల నుంచి వచ్చి స్వరమ్మ కాళ్ళు ఒత్తుతూ, అమ్మ ఏంటమ్మా అంతగా ఆలోచిస్తున్నావు నిద్రపోకుండా, అయినా ఈ టైంలో నిద్రపోకుండా అంత ఆలోచించాల్సిన పనులు ఏముంటాయి చెప్పు, పడుకోమ్మా అనేసి అనగానే, నా ఆరోగ్యం గురించి నాకు తెలుసు సన్నీ, నువ్వు ఊరికనే నా గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, నా ఆరోగ్యం సంగతి నేను చూసుకుంటా, ముందు నువ్వు జానకిని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అనేసి అనగానే ఒక్కసారిగా సన్నీ అంటాడు, అదేంటమ్మా వాళ్ళందరూ చెప్పిన మాట నువ్వు కూడా నమ్ముతున్నావా, నేనైనా జానకిని ఎందుకు కిడ్నాప్ చేస్తానమ్మా, జానకిని దాచిపెట్టాల్సిన అవసరం నాకెందుకు ఉందమ్మా అని చెప్పేసి అనగానే, నువ్వు ఎలాంటి వాడివో ఏంటో అంతా నాకు బాగానే తెలుసు, ఇప్పుడు నువ్వు అనవసరంగా ఏదో మంచివాడిలాగా యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు సందీప్ అనేసి అనగానే, అమ్మ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ బాబీగాడు నా మీద ఉన్నవి లేనివన్నీ కూడా అబద్ధాలు చెప్పి నేను బాగా నమ్మిచ్చాడమ్మా, నేను అలాంటి వాడిని కాదమ్మా, నేను చాలా మంచివాడినమ్మా అనేసి అనగానే, లేదు నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు, మర్యాదగా చెప్పు, ఆ జానకిని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచిపెట్టావు, అసలు ప్రాణాలతోటి ఉంచావా అనేసి ఇంకా స్వరమ్మ గట్టిగానే అడుగుతుందన్నమాట. ఇంకా అప్పుడే సందీప్ అంటాడు, ఏంటమ్మా ఇన్ని రోజులు నేనంటేనే నేను ఒక నమ్మకం, నువ్వంటేనే అసలు నాకు నమ్మకం, అలాంటిది నా మీద నమ్మకం పోయిందా అమ్మా, అంటే వాళ్ళు ఎంతగా నిన్ను నమ్మించారమ్మా, నువ్వు చాలా మంచిదానివమ్మా, ఏదైనా చెప్పుడు మాటలు చెప్పినా నువ్వు వినేస్తావు, అసలు నీకు పాపము నీ మంచితనమే నీకు ఒక్కోసారి చూడేలా చేస్తుంది, అనవసరంగా నన్ను అనుమానిస్తున్నావు, చూడమ్మా ముందు ఏం చేస్తానో నువ్వే చూద్దు అనగానే, ముందు ఏం చేస్తానో చూడు అంటున్నావు అంటేనే జానకిని ఏదో ఒకటి చేయబోతున్నావా, జానకిని చంపేయబోతున్నావా అని చెప్పేసి ఇంకా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అమ్మ నీ మైండ్ బాగా మార్చేశారు, నీతో నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి డీసీపీ స్వరమ్మ దగ్గర నుంచి లెగిసి తన రూమ్కి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మేంటి ఇంతగా మారిపోయింది, అమ్మకి ఎవరో కానీ నా గురించి బాగానే చెప్పారు కాబట్టి ఆ అమ్మకు అనుమానం రాకుండా నేను జానకిని అక్కడి నుంచి ప్లేస్ మార్చేసేయాలి, జానకిని నేనే కిడ్నాప్ చేశానన్న విషయం తెలిస్తే ఆ అమ్మ జీవితంలో నన్ను క్షమించదు, అమ్మ కావాలని నన్ను చంపేస్తుంది అనేసి ఇంకా సన్నీ ప్లాన్ చేసుకొని గబగబా ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటే బయట ఉన్నటువంటి మెట్లు అలా దిగుతూ ఉంటే అప్పుడే హాసిని బాబీ ఇద్దరు సందీప్ వైపు చూస్తారు. సందీపు చక్కగా కారు వేసుకొని జానకిని కిడ్నాప్ చేసిన ప్లేస్కి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. అతన్నేమో వెనకాల వీళ్ళిద్దరు ఫాలో అయ్యి వెళ్తూ ఉంటారనమాట. ఇంకా అప్పటికి హాసిని అంటూ ఉంటుంది, ఒరే బాబీ బండి కొండి ఉన్నటువంటి ఫ్రంట్ లైట్ ఆపేసేరా, ఒకవేళ డీసీపీకి అనుమానం వస్తుందేమో అనేసి అనగానే, ఆ డీసీపీకి అనుమానం రావటం పక్కన పెట్టు, ఎదరు లైట్ ఆపామనుకో మన ఇద్దరం హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది, అప్పుడు మనల్ని చూడటానికి హాస్పిటల్కి జనాలు వస్తారు, అర్థమైందా అనగానే, అదేంట్రా లైట్ ఆపితే యాక్సిడెంట్ ఎందుకు అయ్యిద్ది అని చెప్పేసి పాపం హాసిని అమాయకంగా అంటూ ఉంటే, ఇప్పుడు దారి కనపడకపోతే జరిగేది యాక్సిడెంటే కదా, యాక్సిడెంట్ అయ్యి మనం కింద పడతాం, ఆ చీకట్లో ఏం తట్టుకొని కింద పడ్డామే అనుకో యాక్సిడెంట్ అవుతుంది, అది తల్లి నేను చెప్పేది అనగానే, ఓహో అవునా సరే డీసీపీకి అనుమానం రాకుండా పోనీ అని చెప్పేసి జాగ్రత్తగానే వెళ్తారా. ఇంకా అలాగే డీసీపీని ఫాలో అవుతూ ఈ బాబీ వాళ్ళు వెళ్తూ ఉంటే ఈ డీసీపీ ఎప్పుడో సడన్గా తప్పించేసుకుంటాడు, కార్ని వేరే రూట్ గుండా పోనిచ్చేస్తాడు. ఈ డీసీపీకి ఆల్రెడీ తెలుసు వాళ్ళు ఫాలో అవుతున్న సంగతి. ఇంకా వెంటనే బాబీ వాళ్ళు కారు వెనకాల ఫాలో అవుతూ కారు లేదేంటి, కారు ఎటుపోయింది, మనం వెనకాలే కదా వస్తున్నాం, అబ్బా మొత్తానికి తప్పించుకున్నాడు, మనం అనవసరంగా చూడలేకపోయాం అనేసి తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు.
ఇంకా వెళ్తున్నటువంటి బండిని ఆపేసి ఇద్దరు కూడా చూడు కలరు వెళ్ళి ఎతుకుదాం, ఎందుకంటే ఆ కారు ఎటో మిస్ అయిపోయింది, మొత్తానికి మనం మిస్ అయిపోయాం కదా, లేదంటే జానకి ఎక్కడుందో తెలిసిపోయేది అని చెప్పేసి బాబీ అంటూ బండి ఆపేస్తాడు. హాసిని బాబీ ఇద్దరు బండి ఆపేసుకొని ఇంకా నడుస్తూ వెతుకుతూ ఉంటారన్నమాట. ఇంకా డీసీపీ మొత్తానికి జానకిని కిడ్నాప్ చేసిన రూములోకి జానకి దగ్గరికే వస్తారు. ఇంకా వచ్చేసి జానకి జానకి అనేసి జానకిని పిలుస్తూ ఉంటే పాపం 5-6 పిలుపులకి జానకి స్పృహలోకి వస్తుందన్నమాట. డీసీపీ సందీప్ సార్ని చూసినటువంటి జానకి సార్ సార్ అని చెప్పేసి పాపం నోటికి ప్లాస్టర్ వేస్తారు కదా, ఇంకా ఏదో సైగ చేస్తూ చెప్పబోతూ ఉంటే ఏంటి జానకి నాతో ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నట్టున్నావు, నువ్వు చెప్పాలేవు, నేను వినలేను, ఎందుకంటే నీ నోటికి ప్లాస్టర్ వేసున్నా నువ్వేం చెప్పాలనుకున్నా నాకు అర్థం కాదు కదా, అయినా నాతో మాటలు ఏముంటాయి జానకి, నేను చంపి పడేస్తే ఏ గోళ ఉండదు, నువ్వు బతికుండటం వల్ల అసలు ఎంతమందికి ఎన్ని పనులు పెట్టావో తెలుసా, నిజంగా అసలు నీ వల్ల మేమందరం ఆడుకోవాల్సి వస్తుంది జానకి, ఇదంతా గోల ఎందుకు, హ్యాపీగా చంపి పడేస్తే ఏ గోళ ఉండదు కదా అని చెప్పేసి అనగానే జానకి వద్దు వద్దు అని తలూపుతూ ఉంటుంది. ఏంటి జానకి నువ్వు నాతో మాట్లాడాలనుకుంటున్నావా, సరే మాట్లాడు, ఒక ఛాన్స్ ఇస్తున్నా అనేసి నోటుకున్నటువంటి ప్లాస్టర్ పీకేస్తాడనమాట. అప్పుడే జానకి అంటూ ఉంటుంది, నన్ను ఎందుకు సార్ చంపాలనుకుంటున్నారు, నేను మీకు ఏం ద్రోహం చేశాను, మిమ్మల్ని అడుక్కుంటున్నాను సార్, నన్ను ప్రాణాలతోటి వదిలేయండి, నన్ను చంపమాకండి ప్లీజ్ సార్ అనేసి పాపం జానకి బతిలాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా డీసీపీ అంటూ ఉంటాడు, లేదు జానకి నేను నిన్ను చంపకపోతే నా ప్రాణాల మీదకే ముప్పు వస్తుంది, కాబట్టి నువ్వేమీ అనుకోవద్దు, నువ్వు ఎక్కువ ఘోరంగా చనిపోయేటట్టుగా కూడా చంపేయము, ఏదో పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చామనుకో సింపుల్గా చచ్చిపోతావు అంతే అనేసి సహదేవ్ ఆ నర్సుని పిలువు అని చెప్పేసి సహదేవ్కి అప్పచెప్తాడు ఆ పని. ఇంకా సహదేవ్ వెంటనే తన వెంట తీసుకొచ్చినటువంటి నర్సుని నర్స్ ఇట్రండి అనేసి పిలవగానే ఆ నర్సు కూడా ఇంజక్షన్ల డబ్బా మెడిసిన్ డబ్బా అంతా తీసుకొని వచ్చేస్తుంది అన్నమాట. వచ్చిన వెంటనే ఇదిగో నేను చెప్పాను కదా పాయిజన్ ఇంజెక్షన్ చేయమని, జానకికి పాయిజన్ ఇంజెక్షన్ చేసేయమండి అనగానే జానకి వద్దు 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 అనేసి అరుస్తూ ఉంటుందన్నమాట. చూడు జానకి నీ అరుపులు వింటానికి కాదు మేము ఇక్కడికి వచ్చింది, అయినా నీకు ప్లాస్టర్ తీసేసి చెయ్యి తీయటం నా తప్పు అనేసి తీసినటువంటి ప్లాస్టరు మూతికి వేసేస్తాడు సన్ని. ఇంకా మళ్ళీ పాపం నోటి వెంట మాట రాదన్నమాట. ఈలోపే నర్సు చక్కగా 2 ఇంజక్షన్లు పొడి చేస్తుంది. వెంటనే మత్తులోకి జారిపోతుంది జానకి. అప్పుడే నర్సు చెప్తూ ఉంటుందన్నమాట, సార్ విటమిన్ ఇంజక్షను మత్తు ఇంజక్షన్ 2 ఇచ్చాను సార్, 2 రోజుల దాకా తను కోలుకోదు, 2 రోజుల దాకా నిద్రలోనే ఉంటుంది అనేసి అనగానే సరే సరే ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినట్టు కానీ ఈ అమ్మాయికి ఇంజక్షన్ చేసినట్టు కానీ మేం చేసిన పని కానీ ఎవరికన్నా చెప్పావే అనుకో, ఈ జానకి ప్లేస్లో నువ్వు కూర్చుంటావు, నీకు నిజంగా విటమిన్లు మత్తు ఇంజక్షన్లు కాదు ఇచ్చేది, నీకు ఏకంగా పాయిజన్ ఇంజక్షన్లే ఇస్తాను అర్థమైందా అనగానే నర్సు భయపడిపోతుందన్నమాట. అప్పుడే డీసీపీ అంటూ ఉంటాడు, సహదేవ్ తనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చావా అనేసి అనగానే ఇచ్చాను సార్ అని చెప్పేసి ఇంకా సహదేవ్ చెప్పగానే గుడ్ సహదేవ్ గుడ్, ఇంకా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అనేసి ఇంకా అక్కడ ఉన్నటువంటి నర్సుని పంపించేస్తారన్నమాట. ఇంకా నర్సు వెళ్ళిపోతుంది. ఇంకా నర్సు వెళ్ళిన తర్వాత జానకిని మనం ప్లేస్ మార్చేసేయాలి సహదేవ్ అనేసి అనగానే ఎందుకు సార్ ప్లేస్ ఎందుకు మార్చాలి అని చెప్పేసి సహదేవ్ అమాయకంగా అడుగుతాడనమాట. ఎందుక చూపిస్తారా అని చెప్పేసి వాళ్ళు ఉన్నటువంటి బిల్డింగులో నుంచి కిందకి చూస్తారు. ఓ బాబీ హాసిని ఇద్దరు కూడా పాపం వెతుక్కుంటూ ఉంటారన్నమాట జానకి కోసం. అసలు ఈ డీసీపీ సందీప్ సార్ ఎక్కడికి వెళ్ళినట్టు, ఆయన కారు కూడా ఇటు రాలేదేంటి అనేసి వాళ్ళిద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటూ వెతుక్కుంటూ ఉంటారు. అప్పుడే సహదేవ్కి చెప్తూ ఉంటాడనమాట డీసీపీ, చూసావా వాళ్ళు నా వెనకాలే ఫాలో అయ్యారు, నేను వాళ్ళని గమనించి రూట్ మార్చేశాను, లేదంటే ఇవాళ దొరికిపోయే వాళ్ళమి. ఆ లాయర్ గంగాధర్ సామాన్యపుడు కాదు, ఇంటర్నేషనల్ ఐడియాలు మరీ వేసి నేను లోపలుంటే ఆ జానకి సంగతులు తెలవదని నన్ను బయటికి తీసుకొని వచ్చేటట్టుగా చేశాడు. ఇంకా అప్పుడు నేను జానకి దగ్గరికి వస్తూ ఉంటే వీళ్ళు ఫాలో అయ్యి జానకిని కనిపెట్టచ్చు అని చెప్పేసి వాళ్ళ ఐడియా. నేను అంత చిన్నగా దొరుకుతానా, కాబట్టి ఈ జానకిని ఇక్కడి నుంచి మనం షిఫ్ట్ చేసేయాలి అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు చెప్పింది నిజమే సార్, వీళ్ళు ఈ ప్లేస్లో ఉంటే ఏదో ఒక రోజు ఈ ప్లేస్ కనిపెట్టేస్తారు, కాబట్టి మనం ప్లేస్ మార్చేద్దాం అనేసి సహదేవు అలాగే ఆ సన్ని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. జానకి మత్తులోకి అయితే వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా వెంటనే సహదేవు సన్ని అలాగే చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరేమో పాపం అలాగే తిరుగుతూ ఎక్కడా లేదేంది కలరు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారా.
సన్నీ సహదేవ్ పైనుంచి బాగా చూస్తూ ఉంటారు. డాబా పైనుంచి చూస్తూ మీరు ఎంత వెతికినా జానకి కనపడదు అని చెప్పేసి డీసీపీ నవ్వుతూ ఉంటే ఈరోజు సీరియల్ ఎపిసోడ్ అయిపోయిందనమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది. అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక్క బాధేసేయండి. రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్. మొత్తానికి జానకిని వేరే ప్లేస్ మార్చేటప్పుడు ఈ బాబీ అలాగే మన సాహసిని చూస్తారా, లేదంటే జానకి తప్పించుకోగలుగుతుందా, ఇదంతా చూడాలి అంటే రేపటిదాకా ఆగాల్సిందే కదా. ఇంకా రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.